ఒక పాప మొన్న గుంటూరుకు సంబంధించి ఆయన వెళ్తున్నప్పుడు ఒక పాప కలవటం మనం చూసాం, మీరు కూడా చూసింటారు ఆ వీడియో, మీరు కూడా మొన్న మాట్లాడారు. దాని మీద సోషల్ మీడియా గజగజ గజగజ వణికిపోతుంది. ఎందుకు వణికిపోతుందో కూడా మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అంత విపరీతంగా చేయాల్సిన మాటలు ఏంటి? కానీ అది కూడా డైరెక్ట్గా పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అది సరే స్టంట్ అంటారు, ఇంకోటి అంటారు, అది పక్కన పడేసేయండి. ఒక కన్సర్న్ అనేది ఉంటుంది. గతంలో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని కలిసిన విజువల్స్ ఉన్నాయి, చాలామంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసిన వాళ్ళెవ్వరికీ లేని అతీత ట్రోల్స్ ఎందుకు ఈ ఒక్కనికే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, ఆ పాప మా పాపకే వచ్చింది? కాదేది అనర్హం అని మా మానబోడు శ్రీశ్రీ గారు రాసిన కవిత్వంలాగా వీళ్ళకి లాజికల్ థింకింగ్ అన్నది వదిలేశారు సార్. రేషనల్ థింకింగ్ అన్ని వదిలేసి ఎలాగైనా బదనం చేయాల, అదే కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. దాంట్లో చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, ముసిల్లే మూతకలేదు, ఎవరినైనా ఒకే స్కేల్ పెట్టి కొలుస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటర్వ్యూలు చూడండి, అవి తెలుస్తాయి. పాపం వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. గతంలో కూడా చూసాం కదా సార్, గుంటూరు తెనాల్లో ఒక ఆమె కూడా ట్రోల్స్కి చనిపోయినటువంటి పరిస్థితిని. ప్రాణాలు తీసేస్తాను కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు. వీళ్ళు తిరిగి వాళ్ళని సైకోలు అంటారు. తిరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు సైకోల్లో తెలుస్తున్నాయి ఇప్పుడు ఈ 9 నెలలు బట్టి. ఓకే ఓకే. సో ఏంటి, ఈ మురళీమోహన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా వస్తూ ఉంటాయి. ఆయన మాటలు చాలా అంటే ఇబ్బంది పెట్టే విధంగా అంటారా, లేదంటే వ్యక్తిగతంగా చేసే దాడి అంటారా కూడా అర్థం కావట్లేదు. బుర్ర తక్కుతున్నాం. వాళ్ళ సినిమాలో ఏదో రంగేద్దని చెప్పిన పాపానికి ఉన్న బుర్రపోయినట్టుగా ఉంది. ఎవరికైనా కులం కన్న తల్లితో సమానం. ఎవడి కులం వాడికి గొప్ప, ఎవడు సామాజిక వర్గం వాడికి నెత్తి మీద దేవత. ఒక్కడికే యాంటీనా అన్నట్టు అనవసరం. అసలు ఏం తెలుసని జీవో నెంబర్ 746, 747 డేట్లు చూడమనండి ఒకసారి. ఒక వయసు వచ్చిన తర్వాత రంగు వేసుకోకపోయినా బుర్ర పోయినట్టుగా రంగు వేసుకున్నంతకాలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి మాడాలంటే నువ్వు ఒక అనుమానం ఒకడివి. సినిమాలన్నీ అవే. వారాల అబ్బాయి సినిమా తప్ప ఆ రోల్ ఇంకో గిరిబాబు గడికి ఇచ్చాడు సినిమాలో. ఈ సినిమా అంటే బేసికల్గా వాళ్ళకి బుర్ర ఉండదు అన్నది అండర్లైన్ చేసుకోండి సార్. ఫస్ట్ వాళ్ళకి ఏం ఉండదు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఏదో ఒక ఇల్యూషన్స్లో ఒక కథ రాసి దాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాల్లో ఉంటారు. 149 సినిమాలు నటించిన ఎలా ఉంటాయంటే హీరోయిన్ని ప్రేమించడం, అనుమానంతో వదిలేయడం, జయమోహన్లో జ్యోతిలక్ష్మితో డ్యాన్స్, తర్వాత కాళ్ళు పెట్టుకుని బతిమాలు కూడా ఇదే సినిమాలు. ఈ మెదడు అలాగే ఉంటుంది, కోడి మెదడు అంటారు. ఎవరో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో హైటెక్ సిటీ కట్టే టైంలో ఓ బెనామీ యాక్ట్ లాగా ఓ బెనామీని ఒకటి అరేంజ్ చేసి ఇక్కడ ల్యాండ్లు, రియల్ ఎస్టేట్ అందరూ ఆయన రియల్ ఎస్టేట్ అధినేత ఎవడో కూర్చొని ఉంటాడు. కింద ఓ 10 మంది మంచి ఇంజనీర్లు, మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది అంతే. ఒరిజినల్ తెలివితేటలు ఉన్నాయి. వీళ్ళందరూ అలా శోభన్ బాబు గారు అనుచరులు వీళ్ళు. ఆయన ఏం చేయాలో, ఎలా కొనాలో, ఏం చెప్పాలో ఆఖరికి జయసుధామ కూడా చెప్పేసింది. ఓ డంపింగ్ యార్డ్ చూపించాడు కొనమని. వీళ్ళకి బుర్ర కోడి మీద కాబట్టి కొనలేదు అప్పుడు అంది. అది ఇప్పుడు ఏమైందో చెప్పింది కదా ఆవిడ. అలాగే ఉంటుంది. అంచేత వీళ్ళు ఒరిజినల్గా కోడి మీద ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అవతార పురుషుల్లో సోహన్ బాబు గారు ఇలా టొల్లేదో పుడితే వాళ్ళ పంచం చేరి వీళ్ళ దగ్గర 4 కలోకి ఎంజాయ్ తాగి ₹1 సంపాదించే కార్యక్రమానికి తెరలేపుతాం. సంపాదన ఓకే, కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారిను, జగన్ను ఈ భాష ఎందుకు? అది 7 కొండలు కూల్చేస్తాడు, 2 కొండలు చేస్తున్నాడు, అందుకే ఆ తర్వాత చనిపోయాడు, ఇవన్నీ ఎందుకు అవసరం? అవి జీవో 2007లో ఇచ్చారు సార్. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చచ్చిపోయారు. జీవోలు ఉంటే ఏంటి నా దగ్గర లేకపోతే ఇస్తాను మీకు, వెనకాల డిస్ప్లే చేస్తే ప్రజలకైనా అర్థం. చూపించమంటారా? ఇవి శాశ్వతంగా 7 కొండలు స్వామివారు కానీ జీవో నెంబర్ 746, 747 2 అవే. అవి 2007లో ఇచ్చారు. తెలుసా మీకు అది? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చచ్చిపోయారండి? 2009లో. ఇది బుర్ర ఉందా అసలుకి? అక్కడ ఏదో పెద్ద చర్చి కట్టబోతున్నాడు, అది అందుకోసమనే దేవుడితో ఆటలాడాడు, అందుకని జగన్మోహన్ రెడ్డి. మరి మొత్తం చోట్ల ఎవరు కడుతుండ్రు? అక్కడ పంతులు స్వాములందరూ ధర్నాలు చేసుకుని, నిరాదీక్షలు చేసుకుని కింద మీద పడుతుండ్రు. మరి దాని మాట్లాడు. ఓకే, విషయ పరిజ్ఞానం అది ఉండదు కదా. బేసిక్గా బుర్ర తక్కువతనానికి నిదర్శనం. మన అదృష్టంగా దొరకదు. ఎందుక 2014 ఎలక్షన్ 19 ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయిన వెంటనే ఏం మాట్లాడో సార్ తెలుగుదేశం గురించి వస్తాడే ఏంటి ఆ వీడియో? అంటే ఉన్నప్పుడు ఉన్నప్పుడు మెటమెట్లు, లేనప్పుడు దేహి, కన్నుమిను గాంది. అప్పుడు ఎందుకు మొన్న చిరంజీవి గారు వెళ్ళి కలిసినప్పుడు ఆయనకి సాల్వ కప్పి అన్నం పెట్టి శుభ్రంగా భార్యాభర్తలే తోడుకుని వచ్చి బయటకు వదిలితే ఇక మనవాడికి కడుపుమంట. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాగిని డ్యాన్స్ అంటే మురళీమోహన్ వేసింది చూడండి. ఈ తెలుగు తక్కువ మేళాలను పట్టుకొని డిబేట్లు మా దరిద్రానికి వాళ్ళ గురించి విశ్లేషణ కాదు. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రినో లేదంటే అయిపోయినటువంటి చనిపోయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి మళ్ళీ బయటకు తీసి తవ్వి దాని గురించి మాట్లాడటం అనవసరం కదా. నిజమే కదా. ఇప్పుడు 4 నిజమే మాట్లాడుతున్నాం కదా. 2007 ఎప్పుడా, 2009 ఎప్పుడు చచ్చిన దినాలు కూడా తెలియక దినం పోయిన బాగోలేనట్టుకుంది. దినం పోయిన పెట్టుంటే పిలిచి తెరిచి ఉంది. ఓకే,
సో ఇవన్నీ రాజకీయంగా ఏదో కాంట్రవర్సీ. ఉనికి కోల్పోయి ఉనికి కోసం అర్రులు చేస్తూ ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయింది కదా విజయసాయి రెడ్డిది. ఈ మేధా సంపత్తికి ఏమైనా ఇచ్చేస్తాడేమో అని ట్రైన్లు అన్నమాట. ఆడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు సార్. అసలు దాని మీద ఎవడో కూడా క్లారిటీ లేదు, బిక్కులాడుతున్నారు. ముగ్గురు వెళ్ళిపోయారు సార్, ముగ్గురు వెళ్ళిపోయారు, వాళ్ళకి స్లాట్స్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఉంది, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ఎవరో వెళ్తారు. ఆ తర్వాత సంగతి చూద్దాం, ముందు వెళ్ళేది విజయసాయి రెడ్డి. ఇది ఫిల్ చేయమనండి సార్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎలాంటి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మారుతాయి తర్వాత నేను మాడతా. అంటే విజయసాయి రెడ్డి మళ్ళీ రాజ్యసభకి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు మరి ఇప్పుడు ఇది ఎవరికి? మరి దానికి ఫిల్ చేయండి మళ్ళీ మీరు, బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయమని రాజకీయ కోణాలు ఎలా మారుతాయి చెప్తాను నేను. విజయసాయి రెడ్డిది ఎవరికి వెళ్తుంది? అది బీజేపీకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా? ఏమనండి, ఎవరు వేస్తారు పాచికి ఏమనండి, మాడదాం దాని గురించి. మా కాదు, ఎన్డీఏ కూడా మూడు పార్టీలు వాళ్ళు తప్ప ఇంకెవరు కేఏపాలకి పిలిచేస్తారు ఎన్డీఏలో రారాబాబు. అదే ఆ మూడు పార్టీలు ప్రాణాలు తినేస్తున్నాం, జనాలు రక్తం తాగేస్తున్నారు, రారాబాబుని కేఏపాలకి ఇస్తారు అనుకున్నారా? ఆ మూడు పార్టీలు ఎవరికి వెళ్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు తీసుకున్నారు, మన బీజేపీ తీసుకుంది, టీడీపీ తీసుకుంది, ఇంక జనసేన ఖాళీ ఉంది. నాగబాబుకి ఏమైనా ఇస్తారా? లేదు, ఎందుకంటే పాప మనకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాగబాబుకి ఇస్తే మనం ఆలోచించాలి అప్పుడు. ఓకే, వీళ్ళకి కూడా ఇచ్చేస్తారా అని. ఎందుకు ఆయన కూడా పార్టీకి సంబంధించి చాలా కాలం పాటు రాజకీయాన్ని నడిపిన వ్యక్తే కదా. జనసేన పార్టీ గెలుపులో ఆయన పాత్ర కూడా ఎంత చాలా మాసేట పాత్ర ఉంది. మన పెద్దిరెడ్డి గారి గురించి మాడిన పాత్ర ఏది ఇప్పుడు చెప్పానండి. అక్షయ పాత్ర ఏది? ఓ మొత్తం దోచేసాడు, ఊగిపోయారు కదా, పెద్ద పెద్ద సాల్వలు తివాన్లు కలుపుకొని వెళ్ళిపోయారు కదా వెళ్ళి. ఏది దాని మీద యాక్షన్ ఏది నెక్స్ట్ ఏది? నెక్స్ట్ పేజ్ తిరిగింది, ఖాళీగానే ఉంది. టైం కోసం వంశీని అరెస్ట్ అరెస్ట్ చేయండి అని గోలగోలు చేశారు. వచ్చిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు కదా, అంతే కదా. ఏదైనా టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు ఎవరినైనా. బ్రహ్మాండమైన మాట చెప్పారు సార్, బ్రహ్మాండమైన మాట చెప్పారు. వాళ్ళ కంపారిజన్ చెప్పనా మీకు? అక్రమ కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారన్నారా అని చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు అన్న కంపారిజన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ, వంశీ ఇక్కడ. వీళ్ళ దగ్గర నుంచే బెట్టేట ఆడుకుంటూ బయటికి వెళ్ళినాడు, వీళ్ళ మీద తిరగబడినాడు. చంద్రబాబు గారిని వంశీతో కంపేర్ చేస్తారంటే వాళ్ళ మేధా సంపత్తి ఏంటో మురళీమోహన్ మేధా సంపత్తితో కంపేర్ చేసి పక్కకి అడుకోమనండి. కంపారిజన్ ఉంది. అరెస్టులు చేయడానికి ఎవరైతే ఏంటి, ఏ కంపారిజన్ అయితే ఏంటి? నేను మళ్ళీ చెప్పనా, కొడాలి నాని, పేరు నాని, రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు ఇన్వర్టబుల్ అంతే. ఏడు చేస్తారు, రెడ్ బుక్ చూపిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, బ్రహ్మాండమైన పని చేశారు అంటున్నారు. 9 నెలలు ఏం చేశారు బాయ్ అంటే గుడ్డు గుర్రానికి పళ్ళు తోవడం బదులు అరెస్టులు చేస్తున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. గతంలో కూడా వైసీపీ వచ్చినప్పుడు కూడా జరిగినాయి కదా అరెస్టులు కొన్ని, అలా అది కూడా దానికి రివెంజ్ అనుకోవచ్చు. నేను చెప్పింది మీరు రామాయణ సీత గురించి అడుగుతున్నారు. నేను చెప్పింది వాళ్ళ అరెస్టులు వంశీని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకుంటున్నారు. అర్థమైంది నాకు. చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏదో ఒక కక్ష అనేది తీర్చుకోవాలి కదా, నేను అదే ఆ ప్యారలాలతో చెప్తున్నాను. అంటే కక్ష తీసుకుంటారు మీరు, జర్నలిస్ట్ గా ఒప్పుకుంటారు. జర్నలిస్ట్ గా ఒప్పుకుంటారు, ఆయన చెప్పారు కదా డైరెక్ట్. లోకేష్ గారు ఏం చెప్పారు? నేను చెప్పి సింపుల్ అండి, అదే చెప్తున్నా. ఎప్పుడైతే వంశీ లేటోడిని ఒకటి డెలిబరేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ హౌస్ లో ఉన్నది, దాని మీద కేసు పెడితే సంతోషం. లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డెలిబరేషన్ కేసు పెడితే సంతోషం. 44 మందిని వైఎస్ఆర్సీపీ ఆయనలోనే అరెస్టులు చేసి ఇందులో వంశీ లేడు అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు 95 మందిని చేసి 71 ఆ నందిగాం సురేష్ని 78 పేరు పెట్టి అరెస్ట్ చేస్తే ఎవరికి ఎక్కువ ఏరిల్లు యాడ్ నుంచి వచ్చారు. పోనీ ఈ కేసుకి ఆ కేసుకి ఏమన్నా సారూప్యం ఉందా మాట్లాడదాం. ఈ కేసు ఏదో ఎవరికి తెలియదు, దీనికి దానికి కనపడట్లేదు. చేత ఏదో విధంగా పవర్ ఉంది కాబట్టి నేను అశ్వమేధయాగం చేస్తున్నాను, ఇలా చిటికేసి గుర్రాన్ని పంపించాను, అడ్డుకున్నాను, నేను ఇలాగే వేసేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నాను కాదు, అప్పుడెప్పుడు అడ్డుకున్నాను వేస్తున్నారు. ఇప్పుడు అడ్డుకుంటే వైసీపీ వాళ్ళందరినీ వేయాలి అప్పుడు. అది